హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన మ్యాథ్స్ ఛానల్. ఈరోజు 14th మార్చ్ అంటే ఇంగ్లీష్ సంవత్సరం పరంగా ఈరోజు 3వ నెల మార్చ్ 14వ తారీఖు. సో ఈరోజు స్పెషాలిటీ ఏమంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే. అలాగే దీన్ని పై డే అని కూడా అంటారు. ఎందుకు తెలుసా? ఇప్పుడు మార్చ్ అంటే 3వ నెల, తారీఖు 14. సో 3.14 అండ్ సో ఆన్ అనేది మనకు 3.14 అనేది 2 డెసిమల్స్ జనరల్గా మనం తీసుకునేది పైకి వాల్యూగా తీసుకుంటాము. 5 = 22/7 = 3.14. దీని మీద చిన్న ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మనం తెలిసిండేదే, కొంచెం ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ విధంగా ఏం చేశానంటే, నేను 7 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్ని డ్రా చేశాను. ఇప్పుడు పై అంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ టు ఇట్స్ డయామీటర్. సో పై = C/D. పై = రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద గివెన్ సర్కిల్ టు ఇట్స్ డయామీటర్. సో ఈ సర్కంఫరెన్స్ ని ఫార్ములా ప్రకారము క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే మనము ఈ విధంగా ఒక ఎక్స్పెరిమెంటల్ గా కూడా మనము డెరైవ్ చేయొచ్చు. సో నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నా. ఏదైనా ఒక పాయింట్ తీసుకుందాం. ఆ పాయింట్ మనము ఇక్కడ ఏ అనుకుందాం. తీసుకొని ఆ విధంగా దీని ప్రకారము దారాన్ని సెట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. దేని ప్రకారం? బౌండరీస్ ప్రకారం. సర్కిల్ బౌండరీస్ ప్రకారం అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సెట్ చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా మనము సెట్ చేసుకుంటా వస్తే బౌండరీస్ ఎమ్మటి సెట్ చేసుకుంటా వచ్చాను చూడండి. సెట్ చేసుకుంటూ వస్తే నేను ఆల్రెడీ ఒకసారి ఇది మీకు చూపించడానికి నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక అవగాహన పెట్టేస్తున్నాను. సో ఆల్మోస్ట్ చూడండి, బౌండరీస్ అమ్మటే సెట్ చేసుకుంటూ వస్తున్నా. సెట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ దేన్ని కలిసాలి? ఇది ఈ పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఆ పాయింట్ దగ్గరే మనం మళ్ళీ రీచ్ అవ్వాలి. ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ చేసాము. సో ఏ అనే పాయింట్ నుంచి దగ్గరకు వచ్చి ఈ విధంగా సెట్ చేసుకుంటూ వచ్చే కొద్దీ ఆగాలి. ఇది సర్కిల్ అనేది, సర్కిల్ మీద ఈ దారం సెట్ చేయడం అనేది కొంచెం పేషెన్స్ ఉండాలి. అలాగే మనకు ఇంకా కొన్ని వైర్స్ ఉంటాయి, అవి తక్కువని పక్కకు జరగవు, ఇలా ఉండవు. ఏ బెండ్ చేసినంత అవి సెట్ అయి కూర్చుంటుంటాయి. అట్లాంటి వాటితో కూడా మనం చేయొచ్చు. కాకపోతే థ్రెడ్ అనేది జనరల్ గా మోస్ట్ కామన్ గా దొరికేది కాబట్టి మోస్ట్ కామన్ దీంతోనే చేస్తున్నాను అనమాట. సో ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చి ఆగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇంతవరకు ఉన్న లెంగ్త్ ని ఇంతవరకు టచ్ అయింది కదా, ఇది ఆల్మోస్ట్ ఒక అప్రాక్సిమేషన్ తో మనము ఉన్నదాని మీద మనము ఈ విధంగా ఒక ఎక్కడైతే మనకు టచ్ అయిందో, మళ్ళీ ఎక్కడైతే మనకు టచ్ అయిందో దాని మీద ఏం చేయాలి? ఒక చిన్న డాట్ పెట్టుకుంటే మనకు బాగా గుర్తుగా ఉంటుంది అనమాట. సో మనము ఒక లాంగ్ సైజ్ స్కేల్ తీసుకోవచ్చు, ఇక షార్ట్ స్కేల్ తీసుకోవచ్చు. ఎక్కడ వరకు అయితే టచ్ అయిందో ఆ లెంగ్త్ ని మెజర్ చేద్దాం. 15, తర్వాత ఇక్కడ నుంచి తీసుకుంటే మళ్ళీ ఒక 15, 30 అయింది. తర్వాత ఇక్కడికి తీసుకుంటే
ఎక్కడికి వచ్చి ఆగింది? సో 14. సో సర్కంఫరెన్స్ వచ్చి ఎంత వచ్చింది? 44 సెంటీమీటర్స్. సో ఇప్పుడు చూద్దాం ఈ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఎంత తీసుకుందని చెప్పాను దాకా? 7 సెంటీమీటర్స్. సర్కంఫరెన్స్ ఎలా చేసాము? యూజింగ్ థ్రెడ్ 44 సెంటీమీటర్స్. సో ఇప్పుడు C/D రేడియస్ వచ్చింది కదా, మళ్ళీ డయామీటర్ అంటాం కదా. డయామీటర్ అంటే ఎట్లా? సో ఆర్ ఇది డయామీటర్ అంటే D equal to 2 into 7 equal to 14 centimeters. Therefore C/D సర్కంఫరెన్స్ ని దేంతో చూపిస్తారు? C తో చూపిస్తారు. C/D equal to C/D దేని చెప్పాము? పైకి. సో పై ఈక్వల్ టు C/D ఈక్వల్ టు 44/14. 44/14 ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు. 14 3s are 42. 4 లో 2 పోతే 2. 0.0. 14 1s are 14. 10 లో 4 పోతే 6. పాయింట్ ఉంది కాబట్టి bring down 0. 14 4s are 56. మళ్ళీ 10 లో 6 పోతే 4. పాయింట్ ఉంది కాబట్టి bring down. 14 2s are 28. 10 లో 8 పోతే 2. 3 లో 2 పోతే 1 0. సో 120 అంటే నియర్ బై ఏమి? 14 8s are. సో అట్మోస్ట్ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కి? 1 4 2 8 డెసిమల్ ప్లేసెస్ కి మనము ఈ పై వాల్యూని కనుక్కున్నాము. ఇదే కాదు, ఏ సర్కిల్ తీసుకున్నా ఇట్ ఈస్ మనం ఒక ఫిక్స్డ్ గా మనము ఈ విధంగా చెప్తాం అనమాట. ఏది ఫిక్స్డ్ నెంబర్ గా మనం చెప్తాము. 3.1428 అని అట్లీస్ట్ ఒక 4 డెసిమల్స్ కైనా మనం ఈ విధంగా యాక్యురేట్ గా చూడొచ్చు. జనరల్ గా మనం తీసుకునేది 3.14. సో ఈ విధంగా మనము పై వాల్యూని మనము ఎక్స్పెరిమెంటల్ గా టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం క్యాలిక్యులేటర్ తీసుకుంటే కూడా R equal to 7, C equal to pi d కదా. C equal to pi d. పై ఎంత? 22/7. D ఎంత? 14. 7 1s are 7 2s are equal to 44 centimeters. ఎక్స్పెరిమెంటల్ తీసుకున్నా దిస్ ఇస్ క్యాలిక్యులేటెడ్. ఇట్ ఈస్ యూజింగ్ థ్రెడ్. ఈ రెండు తీసుకున్నా కూడా ఏమొచ్చింది? రెండు కూడా సేమ్ వచ్చాయి. ఈ విధంగా మనం కూడా పై వాల్యూని చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు కూడా R equal to 3.5 సెంటీమీటర్స్ తీసుకొని చెక్ చేయండి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ప్లీజ్ like, subscribe and share my videos and subscribe my channel.